హాయ్ బ్రో. బ్రో సంక్రాంతికి మనకి 5 సినిమాలు వస్తున్నాయి కదా. సో ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను గుంటూరు కారంకి వెళ్దాం అనుకుంటున్నా. గుంటూరు కారం హనుమాన్. ఎందుకు గుంటూరు కారం హనుమాన్కి ఎందుకు వెళ్ళాలి? వీళ్ళేమో కూర్చితే తక్కువ అంటాను, వీళ్ళేమో కూర్చితే తక్కువ అంటాను, వాళ్ళేమో హనుమాన్ శ్రీ ఆంజనేయుడు. చూద్దాం ఎట్లా ఉంది. చాలా మంది అప్పుడు ఆదిపురుష్ కాంపిటీషన్ వచ్చింది కదా. అవునవును. సో దానికన్నా టీజర్ వచ్చినప్పుడే ఆదిపురుష్ కన్నా బాగుంది అది అని ట్రోల్స్ వచ్చాయి కదా. సో వీళ్ళెంత ట్రోల్ వీళ్ళెంత పీకారు అనేది చూద్దామని పోదాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు డైరెక్టర్ కూడా చెప్పిండు కదా, తక్కువ బడ్జెట్ లో కూడా బెస్ట్ విజువల్స్ ఇచ్చినాము. అంటే ఇంకొకటి ఏం చెప్పిండంటే మనకి ప్రశాంత్ వర్మ, ఈ మూవీ హిట్ అయితే నాకు ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే, సో ఇది హిట్ అయితే ఈ యూనివర్స్ లో నేను చాలా మూవీస్ చేస్తా అంటున్నాడు. కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి ఏంటంటే థియేటర్లే దొరకట్లేవు కదా ఆ మూవీకి. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి డైరెక్టర్ని కొంచెం సపోర్ట్ చేస్తే మనకు కొత్త మూవీస్ వస్తాయి కదా అని. సో ఎలా అంటావు దాని గురించి? దాని గురించి ఏం లేదు బ్రో. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ అయినా పాత డైరెక్టర్స్ అయినా ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఈ వారం ఖాళీగా ఉంది కదా, ఈ వారం రిలీజ్ చేస్తుంటే ఏమైతుండే హనుమాన్కి? ఈ వారం వీక్ ఈ వీక్ ఖాళీ ఉంది కదా, ఈ వారం నడుస్తుంటే, ఈ వారం అంటే ఈ ఫ్రైడే ఈ రోజు రిలీజ్ చేసి ఉంటే ఈ వారం రోజులు నడిచేది కదా, థియేటర్లు దొరికేటివి కదా. ఇప్పుడు అంత పెద్ద హీరోలతో కావాలని కాంపిటీషన్కి వచ్చినట్టే ఉంది నాకైతే. ఇంటర్నెట్ అట్లా అనిపిస్తుంది. సో అంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి సినిమా వస్తుంటే ఎవరైనా మహేష్ బాబు ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తున్నట్టేనే ప్రభాస్ ముందుకు వెళ్ళిపోయాడు. సంక్రాంతికి రావాల్సిన సలారు, కల్కి 2898 సినిమానే అటు ఇటు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఇట్లా ఆగం పట్టించొద్దన్న ఇంటెన్షన్ తోటే వాళ్ళందరూ ఉన్నప్పుడు అన్ని సినిమాలు పెద్ద హీరోలు వెంకటేష్ గారు ఉన్నారు. దాని పేరేంది, ఈగలు ఉంది. ఈగల్ అయితే పోస్ట్ పోన్ అవుతుందని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. February 9th పోతుంది అన్నారు ఈగల్ని. సో సంక్రాంతి అంటే థియేటర్ దొరకట్లేదు కాబట్టి సంక్రాంతి వారి నుంచి ఈగలు February 9th రిలీజ్ చేస్తారు. అట్లయితే మంచిదే కదా, అట్లా అయితే మంచిదే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ ఉంది సినిమా, వెంకటేష్ చిన్న హీరో ఏం కాదు, అంటే వాళ్ళకి ఆల్రెడీ థియేటర్స్ ఉన్నాయి కదా బ్రో, సురేష్ ప్రొడక్షన్ నుంచి. థియేటర్స్ ఉన్నాయి. ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? ఇప్పుడు వేరే థియేటర్ వాళ్ళ థియేటర్లోనే పడాలా, మరి వేరే థియేటర్లో పడవద్దా? ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇలా వాళ్ళ థియేటర్లో పడతాయి. ఇప్పుడు వేరే జిల్లాల్లో, వేరే మండలాల్లో, బయట ఊర్లలో ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు సొంత పైసలు వీళ్ళ ఏముంటాయి కదా, వేరే వాళ్ళది ఉంటాయి కదా. వాళ్ళకి నాకు చూడాలంటే డెఫినెట్గా సినిమాలు అన్ని సినిమాలు చూడాలంటే ప్రజలు ఒక వారం గ్యాప్లో ఇచ్చుకుంటూ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే హనుమాను థియేటర్లు ఇస్తలేరని చిన్న సినిమాని తొక్కెత్తున్నారని అట్లా ఏం లేదు. ఈ వారం వదులుకుని ఉంటే మంచిగా ఈరోజు ఈగలు వచ్చినా హీరో హ్యాపీగా రన్ అవుతుండే, ఏదైనా రన్ అవుతుండే 1 వీక్. అవును. కానీ వాళ్ళతో గులగుల పెట్టి వాళ్ళే ఆగం పట్టించుకుంటే ఏం చేస్తా చెప్పు, నువ్వే చెప్పు. ఫస్ట్ అయితే ఏ మూవీ పోదాం అనుకుంటున్నావు? నేనైతే గుంటూరు కూడా మాత్రం ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అమ్మ ఫస్ట్ వీడియో తీసింది నేనే అన్న. ఆ ముసలోడు మళ్ళీ నా దగ్గర పైసలు అడుగుతాడు. సో మొత్తానికి అయితే అదనమాట. సంక్రాంతికి అయితే బెస్ట్ గట్టి పోటీ, మంచి కాంపిటీషన్ మూవీ. కానీ 4 సినిమాలు కూడా హిట్ అవ్వాలి, 4 కూడా మంచి అవుతే బాగుంటాయి బ్రో. ఈగల్ అయిపోయింది February 9th అని అంటున్నారు. ఇక ఇప్పుడు రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా మహేష్ బాబుది. సో అది కనుక నాకు తెలిసి 7th 8th లోపు మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ సంక్రాంతి మూవీస్ ఏ ఉన్నాయనేది 7th అయితే కన్ఫర్మ్ అయితే, ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ అయితే. సో ఆ రోజు అయితే కన్ఫర్మ్ అయింది. సో చూడాలి మరి. హనుమాన్ అంటే డిఫరెంట్ జోన్, ఎందుకంటే ఒక తెలుగులోనే కాదు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. నార్త్ ఆడియన్స్ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తారు. సో మన దగ్గర ఫస్ట్ అయితే మహేష్ బాబు గారు చూస్తారు. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి బ్రో, ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత లైక్ చేయండి, తర్వాత ఏమైనా చేసుకోండి. షేర్ మాత్రం ఎట్లనే చేయరు, మాకు తెలిసిన విషయమే. కాకుంటే లైక్ చేయండి బస్. బాయ్.